ఒకప్పుడు హిట్ల మీద హిట్లు, పట్టిందల్లా బంగారం. ప్రతి సినిమా హిట్టే. అసలు ఈ సినిమా, ఆ సినిమా అని లేకుండా పవన్ కళ్యాణ్‌కి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చినటువంటి హిట్ డైరెక్టరు పూరి జగన్నాథ్. ఈ విజయ్ సేతుపతి, విజయ్ సేతుపతి తోటి తమిళ్ హీరో విజయ్ సేతుపతి తోటి తీసినటువంటి సినిమా ఏందయ్యా అంటే 'స్లమ్ డాగ్'. ఈ సినిమా ఎందుకు రిలీజ్ కావట్లేదు అని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి కొనుక్కునే వాళ్ళు వెనక ముందు అవుతున్నారంట. ఎందుకు అంటే ఆల్రెడీ 'లైగర్' మీద దెబ్బతిన్నాం. ఇప్పుడు మరి ఎందుకు అంటే తెలుగు డైరెక్టరు, తమిళ్ హీరో. సో విజయ్ సేతుపతి వన్ ఆఫ్ ద సూపర్ యాక్టర్, దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. కానీ మరి ఏంటి విజయ్ సేతుపతి పూరి జగన్నాథ్ సినిమాకి సెట్ అవుతాడా లేదా అని ఆలోచిస్తున్నారు, అదొకటి. ఇంకొకటి ఏంటి అంటే పాత సినిమా అప్పులు తెచ్చకపోతే మేము సినిమా రిలీజ్ చేయమంటున్నారు ఇంకొకటి. సో సినిమా రిలీజ్ అవ్వటానికి కష్టాలు చాలా ఉన్నాయి. ఓటీటీ వాళ్ళు కొనుక్కోవట్లేదు. ఎందుకంటే అసలు ఈ డైరెక్టర్ ఫ్లాపుల్లో ఉన్నాడు కాబట్టి వేరే ఏ హీరోలు కూడా ఆఫర్ ఇవ్వలేదట. అంటే ఒకప్పుడు మంచి మంచి హిట్లు ఇచ్చినటువంటి హీరోలు కూడా డైరెక్టర్లు డౌన్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఎందుకు వచ్చిన గొడవలే, మనోడు డౌన్లో ఉన్నాడు కదా అని చెప్పేసి బాగా, అంటే ఎప్పుడైనా హీరోలకు ఎలా ఉంటుందండి, పెద్ద హీరోలు ఎప్పుడు ఫామ్లో ఉన్నటువంటి డైరెక్టర్ కోసమే చూస్తారనమాట. ఒకసారి ఒక డైరెక్టర్కి అవకాశం ఇచ్చారంటే మళ్ళీ సెకండ్ టైం ఆ డైరెక్టర్కి అవకాశం ఇవ్వాలి అంటే వాళ్ళు ఫామ్లో ఉండాలి. ఇప్పుడు సుకుమార్ చూసుకోండి, సుకుమార్కి రామ్ చరణ్ మళ్ళీ రంగస్థలం తర్వాత మళ్ళీ ఇంకో సినిమా చేస్తున్నాడు. అంటే ఏంటంటే సుకుమార్ ట్రెండ్ అలానే ఉండిపోయింది. అక్కడ ఎక్కడ డౌన్ కాల, ఫ్లాప్ రాలా. సో రంగస్థలం తర్వాత పుష్ప తర్వాత పుష్ప 2, అంటే ఇప్పటి వరకు కూడా సుకుమార్ హిస్టరీలో ఒక ఫ్లాప్ అనేది లేదు. అందుకని ఏంటంటే మళ్ళీ ఎంబడబడతారు, నాకు అవకాశం ఇవ్వండి అని ఎంబడబడతారు అనమాట. కానీ పూరి జగన్నాథ్కి వచ్చేటప్పటికి ఏంటంటే కొంత ఈ ఫ్లాపులు రావటము, ఈ దీంతో సినిమా లాస్ అవటము. అందుకని చెప్పేసి ఆ పర్టిక్యులర్ సినిమాని డైరెక్టర్ మీద నమ్మకం లేక ఎవరు కొనట్లేదు అనేసి ప్రస్తుతానికి న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో ఎందుకంటే ఒక 5-6 నెలల్లో షూటింగ్ కంప్లీట్ అయిపోయిందంట. షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దగ్గర ఒక 5 months అవుతుంది పోస్ట్ ప్రొడక్షన్. ఆల్మోస్ట్ 5 నెలలు అయితే పోస్ట్ ప్రొడక్షన్కి అయితే పట్టదు కదా, ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది, రిలీజ్కి దగ్గరలో ఉంది. సో కానీ రిలీజ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఓటీటీ డీల్ అవ్వలేదు. ఓటీటీ డీల్ అవుతే కానీ కొంచెం డబ్బులు రావు. రిలీజ్ చేయాలి అంటే ఈయన అప్పులు తీర్చాలి. సో ఇన్ని కష్టాల మధ్యన ఆ సినిమా అయితే మరి అలానే ఉండిపోయింది. మోస్ట్ ప్రాబబ్లీ రావచ్చు, ఎందుకంటే అంత పెద్ద డైరెక్టర్ కాబట్టి ఖచ్చితంగా ఎక్కడో ఒకడ ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా దాన్ని బయటకైతే తీసుకొస్తారు. ఎందుకంటే విజయ్ సేతుపతి యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే మంచి కండలు తిరిగిన కాంతారావు సూపర్ ఈ టైప్లో ఏమి ఉండడు. కాకపోతే ఏంటంటే యాక్టింగ్ అనమాట, యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ అనేది ఎర్రగా తీసేస్తాడు. అందుకే జూనియర్ ఆర్టిస్ట్ లెవెల్ నుంచి ఇప్పుడు ఎక్కడికో ఎదిగాడు అనమాట. సో అంత గొప్ప యాక్టర్ తోటి తీసినటువంటి సినిమా ఖచ్చితంగా మోస్ట్ ప్రాబ్లీ రిలీజ్ అయితే అవుతుంది. మనం వెయిట్ చేద్దాం. ఓకే, ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నా ఛానల్లో మీరు చూడాలంటే ఏం చేయాలి తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్